రాజధానికి ఆనుకుని ఉండేటటువంటి ప్రాంతం గుంటూరు. కాస్త రష్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ రాజధాని ఇంపాక్ట్ కార్యక్రమాల వలన. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పనులకి ఇక్కడి నుంచినే రోజు ఇవన్నీ వెళ్తున్నాయి. ప్రొక్లైనర్‌లు ఇట్లాంటియన్నీ. అది ఒక ఎత్తయితే క్రౌడ్ పెరుగుతా ఉన్నది గుంటూరులో. ఈ టైంలో ఇప్పుడు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఇంపాక్ట్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు రేపటి నుంచి వస్తాయి. 23వ తారీఖు నుంచి ట్రాఫిక్ మళ్లింపుకి సంబంధించి పోలీసులు ప్రకటించారు. అమరావతి రోడ్ నుంచి ఎంటీబీ కూడలు వెళ్లే బస్సులు, లారీలు, భారీ వాహనాలు చిల్లీస్ హోటల్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ ఆటోనగర్ మీదకి వెళ్ళాలి. ఎంటీబీ కూడల నుంచి స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లే బస్సులు, భారీ వాహనాలు రమేష్ ఆసుపత్రి, కంకరకుంట పైవంతిని మీదుగా లాడ్జీ సెంటర్కి వెళ్ళాలి. లాడ్జీ కూడల నుంచి ఎంటీబీ వైపు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అరండల్పేట, పొట్టి శ్రీరాములు నగర్, డొంక రోడ్డు, 3 వంతెల వైపు లేదా బ్రాడీపేట, కంకరకుంట పైవంతిని మీదకి వెళ్ళొచ్చు. కోబాల్ట్పేట, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం పరిసర ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే కార్లు, ఆటోలు, 2 వీలర్లు పట్టాపురం పోలీస్ స్టేషన్ రోడ్డు లేదా బ్రాడీపేట 18వ లైన్ ద్వారా కంకరగుంట అండర్ పాస్ కలెక్టర్ కార్యాలయం, రమేష్ ఆసుపత్రి మీదకి వెళ్ళాలి. ఎంబీటీ కూడల నుంచి లాడ్జీ సెంటర్ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు శంకర్ విలాస్ పైవంతిని మీదకి వెళ్ళొచ్చు. పట్టాపురం నుంచి జీజీహెచ్కి వెళ్ళేవాళ్ళు కంకరగుంట వంతెన అంటే ఫ్లైఓవర్ నుంచి మెడికల్ కాలేజీ, శంకర్ విలాస్ అండర్ పాస్లో వెళ్ళాలి. 3 వంతెల నుండి జీజీహెచ్కి వెళ్ళేవాళ్ళు నాజుకోడల నుంచి పల్లవి థియేటర్ మీదుగా ప్రయాణించాలి. జీజీహెచ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కి పల్లవి థియేటర్, నాజుకోడలు, భగత్ సింగ్ కూడల మీదకి వెళ్ళాలి. బస్టాండ్ నుంచి జీజీహెచ్కి భగత్ సింగ్ కూడలి, నాజ్ సెంటర్, పల్లవి థియేటర్ మీదకి వెళ్ళాలి. అలాగే లాడ్జీ కూడల నుంచి ఎంటీబీ కూడలకి భారీ వాహనాలు, చిల్లీస్ డాబా నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆటోనగరు, బస్టాండ్ లేదా కంకరగుంట ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. ఇది ఇక విపరీతమైన అంటే గుంటూరు ఇప్పట్లో రావాలంటే చాలా కష్టమే. వెళ్ళాలన్నా సరే, బయటికి వెళ్ళాలన్నా సరే ఇంకొక ఆల్టర్నేటివ్ దారి కూడా లేదు. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు గంటల తరబడి ఉండే అవకాశం ఉంటుంది.